అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో అగ్రివర్సిటీ నిర్ణయం. రైతు కుటుంబాల పిల్లలకు ఇస్తున్న 40% కోటాలో ఆ మేర తగ్గింపు. కూలీల పిల్లలకు 15% సీట్లు. వ్యవసాయ డిగ్రీ కోర్సు ప్రవేశాల్లో భూమి లేని వ్యవసాయ కూలీల పిల్లలకు 15% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆచార్య జయశంకర వ్యవసాయ విద్యాలయం పాలక మండలి నిర్ణయించింది. ఇప్పటికీ వర్సిటీ పరిధిలోని కళాశాలలో ప్రస్తుతం రైతు కుటుంబాల పిల్లలకు 40% రిజర్వేషన్ ఇస్తుండగా అందులో 15% రిజర్వేషన్ను వ్యవసాయ కూలీల పిల్లలకు వర్తింపజేస్తారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. దేశంలోనే తొలిసారిగా 1986లో ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు కుటుంబాల విద్యార్థులకు 25% రిజర్వేషన్ విధానం మొదలైంది. దాన్ని 40%కి 2009లో పెంచారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ఆ విధానం కొనసాగుతుంది. మొదట్లో 3 ఎకరాల వరకు వ్యవసాయ భూమి కలిగిన కుటుంబం గల వారికి రిజర్వేషన్లు ఉండగా 2015 నుంచి దాన్ని ఎకరానికి తగ్గించారు. దేశంలో మొదటిసారిగా భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు సైతం వ్యవసాయ కోర్సులో ప్రవేశాలు కల్పించేందుకు వీలుగా రిజర్వేషన్ వర్తింపజేయాలని పాలక మండలి నిర్ణయం తీసుకుందని ఉపకులపతి అల్దాస్ జానయ్య శనివారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12,000 రూపాయల సాయాన్ని అందిస్తుందని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయా కుటుంబాల వారికి దేశంలోనే మొదటిసారిగా వ్యవసాయ డిగ్రీ కోర్సుల ప్రవేశాల్లో 15% రిజర్వేషన్లు ఇచ్చేందుకు విశ్వవిద్యాలయం ముందుకొచ్చిందన్నారు. ఉపాధి హామీ కూలీలకు జాబ్ కార్డును రిజర్వేషన్ల ప్రాతిపదిక తీసుకుంటామని వివరించారు. వ్యవసాయ విద్యాలయం పరిధిలోని కళాశాలలో ఏటా 670 సీట్లు భర్తీ అవుతున్నాయి. అందులో రైతు కుటుంబాల పిల్లలు 40% కోటా కింద 268 సీట్లు పొందుతున్నారు. రానున్న విద్యా సంవత్సరంలో 15% కోటా కింద భూమి లేని వ్యవసాయ కూలీల పిల్లలకు కూడా 100 వరకు సీట్లు రానున్నాయి. మిగిలిన 25% కింద రైతు కుటుంబాలు 168 సీట్లు వస్తాయి. వ్యవసాయ కూలీల కుటుంబాల నుంచి విద్యార్థులు రాని పక్షంలో ఈ సీట్లు సైతం రైతు కుటుంబాలు పొందే అవకాశం ఉంటుంది.